సార్ ఒకటి సార్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మొత్తం ఒక ఎత్తు అయితే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత పూర్తి ఫోకస్ అంతా ఫోర్త్ సిటీ మీదే రేవంత్ రెడ్డి గారు ఫోకస్ చేసినట్లు కూడా కనిపిస్తుంది. సో చాలా స్పష్టంగా ఆయన ఆ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారు. ఇప్పటికి మన ఒక మీటింగ్ లో కూడా చెప్పడం కూడా జరిగింది. రాబోయే 100 సంవత్సరాలలో దృష్టిలో పెట్టుకొని ఈ ఫ్యూచర్ సిటీని మేము డెవలప్ చేయబోతున్నాము. అవసరమైతే మరిన్ని ల్యాండ్స్ కూడా తీసుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. సో ఏంటి సార్ అసలుకి ఫోర్త్ సిటీ అంటున్నారు, 1.5 year అయిపోతుంది ఇప్పటికే గవర్నమెంట్ వచ్చి, ఇంకా ఉంది కేవలం ఇంకా 3 సంవత్సరాలు, ఇంకా తర్వాత ఎలక్షన్ టైము. కనీసం ఒక మూమెంట్ అనేది వస్తుందా ఈ టైంకి? అంటే చాలా మంది ఏంటంటే ఇదే దృష్టిలో పెట్టుకొని ఈ మధ్యకాలంలో ఎవరు చూసినా కానీ శ్రీశైలం హైవే బాగుంది, ఫోర్త్ సిటీ వస్తుంది, అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలని చెప్పి చాలా మంది చెప్తూ ఉన్నారు. చాలా మంది ఎంక్వైరీస్ కూడా అటువైపే చేస్తున్నారు. సో అది రైటా కాదా అంటే ఏం చెప్తారు మీరు? నాకు తెలిసినంత వరకు నా వ్యక్తిగతంగా నా అభిప్రాయం డెఫినెట్ గా ఫ్యూచర్ సిటీ అనేది రాబోతుందండి. కానీ ఇట్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ టైం అనమాట. ఎందుకంటే కారణం ఏంటంటే అక్కడ ఉన్నంత ల్యాండ్స్ ఎక్కడ లేవు. ఏదో ఒకటి చెయ్యాలంటే అక్కడ అంత ల్యాండ్ దగ్గర పెట్టేసుకొని ఇప్పుడు ఏంటంటే అందుకని ఇంకా మిగతా వేరే చోట ఒక గవర్నమెంట్ ఈ రోజు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఒక ప్రూవ్ చేసుకోవాలి, వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ, ఒక బ్రాండ్ అనేది క్రియేట్ చేసుకోవాలంటే అది ఒక్కటే ప్లేస్. అందుకని మీకు చూడవచ్చు ప్రతి వారం ప్రతి ఆల్టర్నేటివ్ డేస్ ఏదో ఒకటి న్యూస్ వస్తూనే ఉంది. అట్లా వస్తుంటే ఒక ఎవ్రీ 15 days వాళ్ళు రివ్యూ మీటింగ్స్ చేస్తున్నారు, మంత్రులు కానీ సమావేశాలు చేస్తున్నారు. ఏమేమి జరుగుతుంది, ఎక్కడెక్కడ ఏమేమి రాబోతున్నాయి, ఏ విధంగా. అందుకని చూడండి ఫ్యూచర్ సిటీ FCD అనేది ఫామ్ చేశారు. దానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ రిలీజ్ అయింది. ఆల్రెడీ కమిషనరేట్ కూడా అపాయింట్మెంట్ చేశారు. దానికి సంబంధించిన ఆఫీస్ కూడా సెటప్ చేశారు నానక్రామంలో. అక్కడ కూడా మీర్పేట దగ్గర కూడా వీళ్ళు సెటప్ చేస్తున్నారు. అంటే వర్క్ అనేది జరుగుతుంది. స్కిల్ యూనివర్సిటీలో వర్క్ జరుగుతుంది. అట్లనే ఫెన్సింగ్ వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవచ్చింది ఫ్యూచర్ సిటీ చుట్టూ. అట్లనే మెయిన్ రోడ్స్ మీద కూడా ఏంటంటే 330 feet రోడ్, అక్కడ మెయిన్ రేడియల్ రోడ్, గ్రీన్ ఫీల్డ్ మెయిన్ రేడియల్ రోడ్ అనేది చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. ఇప్పుడు వరకు దాన్ని ఒక అమలులోకి వస్తే, ఒక ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్ గా అక్కడ ఏంటంటే ఒక సంపద అనేది సృష్టిస్తారు. ఎందుకంటే అక్కడ దాన్ని అటువైపు ఇటువైపు 500 meters కానీ 1 kilometer వరకు కానీ LPS మీద గవర్నమెంట్ ల్యాండ్ తీసుకొని రేపు ఇప్పుడు మొన్న నియోపోలిస్ లో కానీ అట్లనే మోకిలలో కానీ బుడ్వెల్లో కానీ ఏ విధంగా గవర్నమెంట్ ఆక్షన్ చేసిందో అట్లాగా ఆక్షన్ చేసి అక్కడ రెవెన్యూ అనేది జనరేట్ చేయాలనుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ కూడా ఏంటంటే HMD లిమిట్స్ పెంచడం, దానివల్ల ఒక ఉపయోగం ఏంటంటే రెవెన్యూ అనేది గవర్నమెంట్ కి పెరగబోతుంది. రేడియల్ రోడ్స్ వీటన్నిటికీ ఎక్స్పెండిచర్ ఎక్కడ కావాలి ఏంటి అనేది కూడా ఏంటంటే చాలా మందిలో ఉన్న ఒక సమ్ డౌట్ అనేది డెఫినెట్ గా ఏర్పడుతుంది. ఎందుకంటే ఒక పరిస్థితుల్లో శాలరీసే ఇవ్వలేని గవర్నమెంట్ ఈ విధంగా ఎట్లా తీసుకురావాలి? డెఫినెట్ గా పాసిబుల్ అంటే ఇట్ ఇస్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్. ఈ ఛాలెంజ్ లోనే గవర్నమెంట్ ఒక డిటర్మినేషన్ తో తీసుకొని అనుకున్నట్టుగా చేయగలిగితే డెఫినెట్ గా హైదరాబాద్ ఒక ఫోర్త్ సిటీ అనేది డెఫినెట్ గా ఒక మంచి బ్రాండ్. ఎందుకంటే ఇది ఇండియాలో నంబర్ 1 జీరో గ్రీన్ సిటీ, జీరో పొల్యూషన్ తో గ్రీన్ సిటీ అనేది ప్లాన్ చేస్తున్నాం. ఇది డెఫినెట్ రెవెన్యూ జనరేషన్ అనేది ఎట్లా ఉండబోతుంది అంటే నేను చెప్పినట్టుగా 1 kilometer 330 feet రోడ్ అటు సైడ్ ఇటు అందుకని దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. మీరు ఎక్కడ చూడండి ఆల్రెడీ బిడ్డింగ్స్ కూడా అయిపోయింది, కానీ బిడ్డింగ్స్ కొంతవరకు ఆగింది మొన్న వల్ల. ఇప్పుడు ఏంటంటే రైతులకు కూడా 620 acres ఇవ్వాల్సిన ప్లాట్లు కూడా ఆల్రెడీ రేపు వితిన్ ఈ వీక్ లో వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు. ఒకసారి డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత చిన్న స్మాల్ కేసు ఉంది, అది కూడా విత్డ్రా అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఏంటంటే 330 feet మీద ఆల్రెడీ బిడ్డింగ్ అయితే జరిగింది. దీన్ని కూడా phase 1 phase 2 అప్ టు మీర్ఖాన్పేట వరకు, ఇది రావిర్యాల నుంచి మీర్ఖాన్పేట వరకు phase 1, మీర్ఖాన్పేట నుంచి ఆపుతోటపల్లి ఇంజనీరింగ్ రోడ్ వరకు phase 2 అనమాట. ఈ రెండు 1 by 1 స్టార్ట్ చేయబోతున్నారు అనమాట. ఒక్కసారి రెవెన్యూ అనేది జనరేషన్ అనేది జరగటం మొదలైంది అనుకోండి, ఆటోమేటిక్ ఏంటంటే డెఫినెట్ గా వర్క్ అనేది మనం చూస్తున్నాం. అట్లనే ఇప్పుడు కూడా మనం విజువల్ గా చూస్తే ఇప్పుడు కూడా స్కిల్ యూనివర్సిటీలో వర్క్ జరుగుతుంది, క్లాసెస్ స్టార్ట్ అయింది కదా, ఫెన్సింగ్ చేశారు, ఆఫీస్ సెటప్ చేశారు, కమిషనర్ ఆల్రెడీ అపాయింట్మెంట్ చేశారు. వాళ్ళ వర్క్ కూడా ఏంటంటే ఈ నెల నుంచి ఫాస్ట్ గా వర్క్ అనేది ఏ అప్రూవల్ అయినా కానీ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన అప్రూవల్ అన్ని ఇప్పుడు ఓన్లీ FCDA కమిషనరేట్ చేయబోతున్నారు.